మాఘపురాణం 3వ భాగం. వింధ్యపర్వతం. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పదొడంగెను. భూపాల, నేను తెలుపబోవు విషయం చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటంకము కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించింది. ప్రజలకు తిండి లేదు, తాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు చాలా నష్టపడ్డాయి. అందువలన యజ్ఞ యాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయారు. వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవుచుంటిరి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవా నదీ తీరమందున్న ఫలవృక్షములు, పంట భూములు నీరు లేక బీడు పడిపోయినాయి. తాగటానికి నీరు కూడా లభించట్లేదు. మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందు ఉండటం వలన అచ్చట నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా విధి లేక హిమాలయ ప్రాంతాలకు అలసిపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచ్చట ఉన్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండ చర్య యందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణ భక్తిభావముతో ప్రార్థించారు. అంతేకాక ఆ పర్వతం వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరిస్తుంటారు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించారు. అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికాడు. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలగజేసినవి. ఇంకనూ విశేషములున్నా తెలుపగోరెదను అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుల వారు ఇట్లు చెప్పారు. రాజా, నీ అభీష్టం ప్రకారమే వివరిస్తాను, సావధానుడివై ఆలకింపుము. ఆ పర్వతరాజము కడువింత అయినది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ ప్రదేశము 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనముల ఎత్తు కలది అయి అలవారుచుండెను. అటువంటి పర్వతము వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొంచూ ఉండెను. అట్లు కొంతకాలం గడిచిపోయాను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాడు. గంధర్వ యువకుని వృత్తాంతం. భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలము వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిమోహం నాకు కలిగింది. ఏ కారణంచే నాకు అట్లా కలిగినదో బోధపడుకున్నది. నా భార్య అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. కాబట్టి ఈ రూపమునకు కారణం ఏంటో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరి విధముల ఆ గంధర్వ యువకుడు ప్రార్థించాడు. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపమును ఆలకించాడు. అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలిచివేసినట్లయింది. ఆ గంధర్వునికి ఎట్లయినను తన శక్తి కొలది సాయం చేయవలేనని నిశ్చయించుకొని ఇట్లన్నాడు. ఓ ఈ గాంధర్వ కుమారా, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వల్లనే నీకు ఈ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను 3 మనుజుని కృంగదీస్తుంది. ఈ 3 నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం. కావున నీవు నీ భార్యతో కూడా ఈ పర్వతము నుండి ప్రవహించుచున్న నదిలో స్నానము చేయుము. అదియును కాక ఇది మాఘమాసము కదా, వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నియూ సమకూరుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోతాయి, నీ మనోవాంఛ ఈడేరుతుంది, భయపడకు అని మాఘస్నాన ఫలము గురించి వివరించాడు ఆయన. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా విన్నాడు. తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించింది. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేశాడు. వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించాడు. ఆ గాంధర్వ దంపతులు అమితానందం పొందారు. అంత వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. భృగువు వార్లను దీవించి పంపించి వేశాడు.
ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీప మహారాజు కెరగించి, వింటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతం, మాఘమాసములో పుణ్య నదులయందు స్నానమాచరించిన ఎత్తి ఫలము కలుగునో ఊహించుకొనుము అని వశిష్ఠుల వారు దిలీపునికి చెప్పారు. ఇది మాఘపురాణం 3వ భాగం సమాప్తం.